నమస్కారం. రామాయణంలోనే కాదు మన పురాణాలన్నింటిలోకెల్లా అత్యంత అద్భుతమైన, తలుచుకోగానే రోమాలు నిక్కబడుచుకునే ఘట్టమేదైనా ఉందంటే అది సుందరకాండే కదా. ఈరోజు మన ఈ వివరణలో ఒక మహావీరుడి అనూహ్యమైన ప్రయాణాన్ని, ఆయన వీరత్వాన్ని మనం కళ్లకు కట్టినట్లు చూడబోతున్నాం. డైరెక్ట్గా ఈ అద్భుత ఘట్టంలోకి వెళ్ళిపోదాం రండి. ఇది కేవలం ఒక కథ కాదు, అజేయమైన సంకల్పానికి ఒక సజీవ సాక్ష్యం. ఈ మహాప్రయాణంలో మనందరికీ కనెక్ట్ అయ్యే ఎన్నో అద్భుతమైన జీవిత పాఠాలు దాగి ఉన్నాయి. అసలు మర్చిపోయిన ఒక అపారమైన శక్తి ఒక సునామీలా, ఒక ఆపలేని ప్రవాహంగా ఎలా మారుతుంది? ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. దక్షిణ సముద్రతీరం, సీతాన్వేషణలో భాగంగా వానర సైన్యమంతా అక్కడికి చేరుకుని తీవ్రమైన నిరాశలో ఉన్నారు. ముందు చూస్తేనేమో అంతులేని మహాసముద్రం. అంగదుడిలాంటి మహావీరులే ఆ సముద్రాన్ని చూసి దాన్ని ఎలా దాటాలో తెలియక చేతులెత్తేశారు. కాని వాళ్లందరిలోకెల్లా బలశాలి అయిన ఆ ఒక్కడు, అవును, మన హనుమంతుడు మాత్రం ఏమీ తెలియనివాడిలా మౌనంగా ఒక పక్కన కూర్చునుంటాడు. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు హనుమంతుడు ఎందుకలా సైలెంట్గా ఉండిపోయాడు? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉందండి. చిన్నతనంలో తగిలిన ఒక శాపం వల్ల ఈ ప్రపంచాన్నే గడగడలాడించగల తన అపారమైన శక్తి గురించి తనకే తెలియకుండా పోయింది. చదువే మనకు తెలుసు ఆయనెంతటి మహావీరుడో, కాని ఆ వీరుడికి మాత్రం తన గురించి ఏమీ తెలియదు. మరి ఆ శాపం ఎలా పోతుంది? అసలు తన బలం గురించి తాను ఎలా తెలుసుకుంటాడు అన్నది నిజంగా ఎంతో ఉత్కంఠ రేపే విషయం. సరిగ్గా ఆ టైంలోనే ఎంట్రీ ఇస్తాడు మన కథలో అసలైన మార్గదర్శి, వృద్ధుడైన జాంబవంతుడు. ఆయన హనుమంతుడి దగ్గరికి వెళ్లి ఆయనలో నిద్రాణమయ్యున్న బలాన్ని తట్టిలేపుతూ పలికిన అద్భుతమైన మాటలిమి. నాయనా, నువ్వు వాయుపుత్రుడివి, అంజనాదేవి గర్భాన జన్మించిన మహావీరుడివి. ఈ మహాసముద్రాన్ని దాటడం కేవలం నీకు మాత్రమే సాధ్యం. అంతే, ఆ ఒక్క మాట, జాంబవంతుడే ఆ ఒక్క మాటతో హనుమంతుడిని కమ్మేసిన మాయాపొరలు ఒక్కసారిగా పటాపంచలైపోయాయి. ఒక మహత్తరమైన ఉప్పెనలా ఆయన బలం నిద్రలేచింది. ఇప్పుడు ఇక్కడ ఈ స్లైడ్లో మనం చూడబోయే అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే హనుమంతుని విశ్వరూప ప్రదర్శన. జాంబవంతుడి మాటలతో తన నిజస్వరూపాన్ని తెలుసుకోగానే ఆ వాయుపుత్రుడు ఒక సాధారణ వానరుడి స్థాయి నుంచి అమాంతం ఒక కాస్మిక్ ఎంటిటీలా, అంటే ఒక విశ్వరూపధారిగా మారిపోతాడు. తన శరీరాన్ని ఒక మహాపర్వతంలా పెంచేస్తూ ఆకాశాన్ని, దిక్కులను కప్పేసేలా విశ్వరూపం దాల్చిన ఆ దృశ్యం అక్షరాల రోమాంచితం. అనంతమైన శక్తికి ఆకారమిస్తే ఎలా ఉంటుందో అలా ఒక ఆపలేని కాస్మిక్ ఫోర్స్లా ఆయన రూపాంతరం చెందడం ఈ ప్రయాణానికే ఒక గొప్ప పరాకాష్టాని చెప్పాలి. ఆ విశ్వరూపం దాల్చాక ఆయన ఏం చేశాడో చూడండి. ఒక అజేయమైన శక్తి ఆకాశంలోకి ఎలా దూసుకెళ్ళిందంటే, మొదటి అడుగుగా మహేంద్ర పర్వతం మీద తన మహాకాయంతో కాలు మోపి గట్టిగా ఒక స్టాండ్స్ తీసుకున్నాడు. పర్వతమే కుంగిపోయింది. రెండవ అడుగులో ఆ మహాసముద్రాన్ని దాటడానికి ఆకాశంలోకి ఒక్క ఉదుటున దూకేశాడు. ఇక మూడవ అడుగు ఏంటంటే, దారిలో ఎదురైన మైనాకుడు, సురసాలాంటి భయంకరమైన అతిపెద్ద అడ్డంకులను సైతం పీసిపారేస్తూ ఏమాత్రం భయం లేకుండా ముందుకు దూసుకుపోవడం. ఇది కేవలం ప్రయాణం కాదండి, ప్రకృతిని సైతం శాసిస్తూ చేసిన ఒక మహాలంఘనం. ఇక తర్వాత అశోకవనంలో ఆశ చిగురించిన ఘట్టం అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆకాశంలో ఆ భీకరమైన ప్రయాణం ముగిశాక సీన్ ఒక్కసారిగా మారుతుంది. లంకలో అడుగుపెట్టిన మన హనుమంతుడు ఆ అశోకవనంలో శింషుపా వృక్షం కింద తీవ్రమైన విషాదంలో ఉన్న సీతమ్మను చూస్తాడు. ఒకవైపు భయంకరమైన రాక్షస స్త్రీల మధ్య బందీగా, రావణుడి బెదిరింపులతో సీతమ్మలో అంతులేని నైరాస్యం, అంధకారంలా అలుముకుని ఉంది. కాని మరోవైపు మెల్లగా రామకథను వినిపిస్తూ హనుమంతుడు తీసుకొచ్చిన ఒక చిన్న ఆశల కిరణం. ఆమె నమ్మకాన్ని గెలుచుకుని రాముడు పంపిన ఆ రామ ముద్రికను, అంటే ఉంగరాన్ని ఆమె చేతిలో పెట్టిన ఆ క్షణం, ఆ చిమ్మ చీకటిలో ఒక గొప్ప భరోసాను నింపిన అత్యంత ఉద్విగ్నభరితమైన ఘట్టమది. ఆ రామముద్రికను చూడగానే సీతమ్మ కళ్లలో ఆనందం కట్టలు తెంచుకుంటుంది. ఆ భావోద్వేగంలో ఆమె తిరిగి తన దగ్గరున్న చూడామణిని తీసి ఒక పవిత్రమైన సందేశంగా హనుమంతుడికిస్తుంది. ఇది కేవలం ఒక వస్తువును మార్చుకోవడం కాదండి, ప్రాణసమానుడైన తన భర్తకు నేను ఇంకా బతికే ఉన్నాను అని చెప్పే ఒక సజీవ సాక్ష్యమది. ఈ మొత్తం అన్వేషణలోనే ఇదొక అత్యంత కీలకమైన మైలురాయి కదూ. భక్తికి, నమ్మకానికి ఇదొక గొప్ప ప్రతిరూపం.
సరే, సందేశం తీసుకున్నాడు కదా, ఇక సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోయాడా? లేదు, తన శక్తిని, శత్రువుల బలాన్ని ఒక రేంజ్లో టెస్ట్ చేయాలనుకున్నాడు. ఈ పరిణామాల స్పీడ్ గమనించండి. ఫస్ట్, ఆ అశోకవనాన్ని మొత్తం ధ్వంసం చేశాడు. సెకండ్, అడ్డువచ్చిన అక్షకుమారుడిని మట్టికరిపించాడు. థర్డ్, ఆ ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి గౌరవమిచ్చి లొంగిపోయినట్లు నటించి ఏకంగా రావణుడి సభకు వెళ్లాడు. ఇక ఫోర్త్, రావణుడు హనుమంతుడి తోకకు నిప్పుపెట్టమని ఆజ్ఞాపిస్తే ఆ శత్రువు ఇచ్చిన శిక్షనే తన ఆయుధంగా మొలుచుకుని అదే మంటలతో లంకను భస్మపటలం చేసిన లంకాదహనం ఇదీ. ఆ రాక్షసుల గుండెల్లో భయం పుట్టించిన తీరు నిజంగా మోఘం. ఇక్కడి నుంచి విజయవంతమైన తిరుగు ప్రయాణం మొదలవుతుంది. లంకను దహించి ఆ మహాసముద్రాన్ని మళ్లీ అవలీలగా దాటేసి మన మహావీరుడు నీరుగా తన స్వామి దగ్గరికి చేరుకుంటాడు. ఆ ఘట్టం ఎంత మధురంగా ఉంటుందంటే, హనుమంతుడు రాముణ్ణి చూడగానే అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా, సస్పెన్స్ పెట్టకుండా కంటిని సీతను అంటే చూశాను సీతమ్మను అంటూ ముందుగానే ఆ శుభవార్తను చెప్తాడు. ఆ వెంటనే సీతమ్మ ఇచ్చిన చూడామణిని శ్రీరాముడి చేతిలో పెడతాడు. అప్పటివరకు విరహవేదనతో కుమిలిపోతున్న రాముడు ఆ చూడామణిని చూడగానే పొందిన ఆనందం, ఆ కృతజ్ఞతతో హనుమంతుణ్ణి తన గుండెలకు హత్తుకున్న ఆ దృశ్యం అక్షరాలా మనసుని కట్టిపడేస్తుంది. మరి ఇంతటి మహాకావ్య ఘట్టం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి? మొదటిది ఆత్మవిశ్వాసం. తన బలమేంటో తెలుసుకున్న తర్వాత హనుమంతుడు ఆ మహాసముద్రాన్ని ఒక చిన్న గుంటలా దాటేశాడు. మన ముందున్న అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఎలా జయించాలో ఇది నేర్పుతుంది. రెండవది కార్యదక్షత. కేవలం సీతమ్మను చూసి రావడం మాత్రమే కాదు, శత్రువు బలాన్ని అంచనా వేసి పనిని పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడం. ఇక మూడవది అంకితభావం. తన స్వామి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని స్వచ్ఛమైన భక్తి. ఇవి మనందరికీ ఎప్పటికీ దిక్సూచిలాంటి మార్గదర్శకాలు. ఇక ముగింపుగా ఒక్కసారి లోతుగా ఆలోచించండి. హనుమంతుడిలో దాగి ఉన్న ఆ అపారమైన విశ్వరూప శక్తిని జాంబవంతుడు తట్టిలేపినట్లే మనలో ప్రతి ఒక్కరిలోనూ ఎవరికీ తెలియకుండా నిద్రాణమయ్యున్న ఒక అద్భుతమైన శక్తి ఖచ్చితంగా ఉంటుంది కదూ. ఆ శక్తి గనక మేల్కొంటే మనం సాధించలేనిది ఏముంటుంది? మరి మనలోని ఆ అనంతమైన సామర్థ్యాన్ని మేల్కొల్పడానికి మనం ఎప్పుడు సిద్ధమవుతాం? ఈ అద్భుతమైన ఆలోచనతోని ఈనాటి మన ఈ వివరణను ఇక్కడితో ముగిద్దాం. నమస్కారం.